విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ. డిజిటల్ పార్టీ బలోపేతానికి జగన్ 2.0 సూపర్ యాప్ కీలక అడుగు. కార్యకర్తలకు మరింత చేరువగా వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గంలో సూపర్ యాప్ ప్రారంభం. కేకే రాజు ఆధ్వర్యంలో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం బీర్లా జంక్షన్లోని సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ అంశాలు, సభ్యత్వ నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, పార్టీ సమాచారాన్ని వేగంగా అందించేందుకు గాను జగన్ 2.0 సూపర్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి కార్యకర్త తమ మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసి పాత్రుడు సతీష్ వర్మ, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్, ఎస్ఈసి సభ్యులు బాణాల శ్రీనివాసరావు, దేముడు బాబు మాస్టర్, మాజీ కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్, కె అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, అల్లు శంకర్రావు, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, కేవీఎన్ శశికళ, సేనాపతి అప్పారావు, పామోటి బాబ్జీ, జీవి రమణ, దల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే వార్డు అధ్యక్షులు, వార్డు పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా, జోనల్ నియోజకవర్గ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, సచివాలయ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, ఇకపోతే మహిళా నాయకులు, యువజన ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలకు యాప్ వినియోగం పైన అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈరోజు గర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే స్థితిలో మనందరం కూడా. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే, చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన సమయానికంటే కూడా మిన్నగా అన్ని రకాలుగా కూడా సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లోని కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడితే, ఈ కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కారు పేరుతో అధికారంలోకి వచ్చి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అని, సూపర్ 7 అని అనేక రకాల కార్యక్రమాలు చెప్పి పెద్ద మనుషులు చేసింది ఏంటంటే, నిన్నో మొన్నో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫలితాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంక్ 8వ ర్యాంక్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో మనం ఇబ్బంది పడ్డా ఆ రోజు ఉన్నది ఫస్ట్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఈరోజు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, పెట్టుబడులు ఇవన్నీ పేపర్లకే పరిమితం. ఈనాడు పత్రికలోనో, ఆంధ్రజ్యోతి పత్రికలోనో, టీవీ 5లోనో కథనాలు రాసుకోవడానికి తప్ప క్షేత్ర స్థాయిలో కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఇవన్నీ పెట్టుబడులు తీసుకుని ఏదైనా చిన్న చితగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఓపెనింగ్లు కానీ, శంకుస్థాపనలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే 2021లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో తీసుకొచ్చిన 13,43,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి మాత్రమే అవి కొనసాగింపు. కానీ ఈరోజు ఈ ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప ఈరోజు కొత్తగా వీళ్ళు పొడిచింది లేదు, వీళ్ళు చేసింది లేదు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో ఉన్న వ్యక్తిత్వం మనకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షాన్ని భావించి నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకొని ధైర్యంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పోరాడే నాయకుడి ఆధ్వర్యంలో ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఎన్నికల్లో గడిచిన 20 ఎన్నికలు పూర్తయిన తర్వాత గడిచిన 24 నెలల్లోని కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా కూటమి నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు మనందరికీ కూడా తెలుసు.
కానీ ఎవరు ఎన్ని కక్ష సాధింపుల చర్యలు పాల్పడ్డా ఈరోజు మనం నిలబడ్డాం. ఈరోజు ఎవరి నోట విన్నా, నేషనల్ మీడియాలో కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో ఎవరు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి క్షేత్రస్థాయి నుంచి మనందరికీ కూడా తెలుస్తుంది. కాకపోతే మనం చేయాల్సిందల్లా మన నాయకుడు ప్రాధాన్యత మనకు తెలుసు. అత్యంత ప్రాధాన్యత కలిగిన నాయకుడు ఈరోజు భారతదేశంలో రీజనల్ పార్టీస్ అన్నింటిలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం, ఒక పిలిపిస్తే మన విశాఖపట్నంలో కావచ్చు, భీమవరంలో కావచ్చు, భీమవరంలో అయితే మీరు చూసే ఉంటారు, అసలు కంట్రోల్ చేయలేని ఒక జన సముద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు. కాకపోతే దీన్ని మనం చేయాల్సిందల్లా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణని, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మనం దాన్ని ఉపయోగించుకునే విధంగా కమిటీలకు సంబంధించి చక్కగా కమిటీల నిర్మాణం చేసుకుని పార్టీకి వార్డు కమిటీలు కానీ, సచివాలయ కమిటీలు కానీ, అదేవిధంగా కింద స్థాయి వరకు అనుబంధ సంఘాల కమిటీలు కానీ ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పూర్తి చేసుకోవడంతో పాటు ఎస్ఐఆర్ లాంటి ప్రోగ్రాంలో మనం చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఓటు ఎవరికి వేస్తారని అనవసరం. మన భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు. ఒక పార్టీకి సంబంధించిన ప్రతినిధులుగా, ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా, పార్టీకి సంబంధించిన వర్కర్స్గా మనం ఏదన్నా ప్రధానమైన బాధ్యత ఓటు హక్కును, ప్రతి పౌరుడు యొక్క ఓటు హక్కును కాపాడటం. కాబట్టి ఎస్ఐఆర్కి సంబంధించి మనం చాలా సిన్సియర్గా, ఇంకా దేవుడి దయ వల్ల ముందైతే టైం ఏమన్నారు, ఇంకొక 8 days టైం ఉంది ఎస్ఐఆర్కి సంబంధించి. 800 లాస్ట్ 2 daysలో చేయొచ్చులని నిర్లక్ష్యం, ఇంకా ఎక్స్టెండ్ చేయరు. ఫస్ట్ 2 phases కూడా టైము ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు ఎస్ఐఆర్, మనకే ఇవ్వడం జరిగింది, మన అదృష్టం. 3rd phase మాత్రమే ఎస్ఐఆర్ సంబంధించి 10 రోజులు ఎక్సెస్ టైం ఇచ్చారు.